అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన దేవుడు నిరంతరము మనలను కాచి కాపాడి నడిపించువారుగా ఉన్నారు. అట్టి ప్రభు యొక్క లేఖనాలు మన మనసులో భద్రపరచుకుని ఆయన్ని స్తుతిస్తా మనం ఉండాలి. వాక్యం ద్వారా ప్రభుని గణపరచుకుందాం. వాక్యంలో నుంచి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. అట్టి దీవెన ప్రభు మనకు ప్రసాదించును గాక. మీ అందరికీ మరణాతండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి లేవి కాండము 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే గనుక సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడిపించెదను అని ఆయన సెలవిస్తున్నారు. నిలువుగా నడవచేసి అని చక్కగా మాట్లాడినటువంటి ప్రభువు వైపు మనం చూడవలసిన వారమైనాము. ప్రియులారా, మరి ప్రజలైనటువంటి వారు అంటే దేవుని పోలికలో ఉన్నటువంటి మనుషులు మాటి మాటికి దేవుడు ఎవరో మర్చిపోతున్నారు కనుక లోకం వైపు చూస్తూ అటో గంతు ఇటో గంతు వేస్తూ కల్పిత కథల వైపు చూస్తున్నారు కనుక దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను మీ దేవుడనైన యెహోవాను అని ఆనాడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలైన ఇశ్రాయేలీల నిమిత్తమే ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్ములను మరి నిలువుగా నడిపించి తిని అంటే తిన్నగా నడిపించి తిని అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు 10 రకాల తెగుళ్లను పంపించి ఐగుప్తును సర్వనాశనము చేసి ఐగుప్తు రాజుకు గుణపాఠాన్ని చెప్పి ప్రజలైనటువంటి వారిని ఆయన మోషే గారి ప్రార్థన ద్వారా వెలుపలికి తీసుకుని వచ్చారు. తీరా వెలుపలికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వారికి అడ్డంగా వచ్చింది. ప్రియులారా, వారు సాగిపోచున్నటువంటి మార్గంలో ఈ అడ్డులు రావడం వారు చూసి కలవరపడుతూ ఉన్నారు. కలవరపడుతూ మరి విశ్వాసం లేని మాటలు మాట్లాడుతూ ఉన్న సమయంలో మోషే గారు దేవుని వైపు చూశారు. దేవుడు మోషే గారితో మాట్లాడినందువలన మోషే గారు విశ్వాసముతో తన చేతిలో ఉన్న కర్రతో సముద్రాన్ని కొట్టగా అది పాయలుగా దేవుడు చేశాడు. ఆరణ్యాలు ఏర్పాటు చేశాడు. మనుషుడికి దేవుడు అప్పగించిన పని మనుషుడు చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. మొదట దేవుని పక్షముగా నిలవబడి మనుషుడు పని చేయాలి. ఆ తరువాత దేవుడు తన పనిని తాను మరి ఏ విధమైన ఆటంకము లేకుండా కొనసాగిస్తారు. ప్రియులారా, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గంలో అనగా దేవుడు సముద్రాన్ని చీల్చి మార్గం ఏర్పాటు చేశారు తన పిల్లలైన వారి కోసం. ఆ మార్గంలో వారు ఆవలి ఒడ్డుకు చేరినప్పుడు ప్రియులారా, శత్రువులైన వారు వారిని హతము చేయాలనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు. కానీ దేవుడు నా పిల్లలైన వారి కొరకు నేను తెరచినటువంటి మార్గంలో మీరు ప్రవేశించుట మరి నేరమై ఉన్నది గనుక మీ అహంకారానికి తగినట్లుగా నేను గుణపాఠం చెప్తాను. నేను రమ్మనగా వచ్చి నా పిలుపుకు లోబడి బయలుదేరి వచ్చుచున్నటువంటి నా ప్రజలకు హాని తలపెట్టాలనుకున్నటువంటి మీ ఆలోచనలో నేను ఎరిగిన వాడుగా ఉన్నాను గనుక మీ ఆలోచనలో మీరు తలపెట్టిన కీడు మీ మీదికే రప్పిస్తాను అని దేవుడు ఆ ఎర్ర సముద్రంలోనే వారిని హతమార్చాడు. ప్రియులారా, యెహోవా దేవుడే యుద్ధం చేస్తున్నాడని వారు తెలుసుకున్నారు. తెలుసుకుని వారి దేవుడే వారి పక్షముగా యుద్ధం చేస్తున్నాడు, తప్పించుకుని పోదాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకునే లోపలనే సముద్రం ఏకమైపోయింది. వారు అందులో మునిగి తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల్లో ఒక డెక్కైనా విడవబడకుండా అందరూ ఆవలి ఒడ్డుకు చేరారు. చాలా సంతోషముగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతించారు. శత్రువులను దేవుడు ఎలా హతమారుస్తూ ఉన్నాడో కళ్ళారా చూశారు. దేవుని మహిమపరచకుండా ఉండలేకపోయారు. ఆనందభరితులే వారు దేవుని కనపరిచారు. అలాగనే ఈ కడవరి కాలంలో మీకు నాకు ఎన్నో సమస్యలు శత్రువుల వలె తరిమి మనసు కుదురు లేకుండా చేస్తూ ఉన్నాయి, వేదన పాలు చేస్తూ ఉన్నాయి. కనుక మరి ఈ దుస్థితిలో ఉన్నటువంటి మనము ఆయన ఆశ్రయించి ఆయన సహాయం కోరడం మంచిది. కనుక మోషే వలె మనం ఆయన వైపు చూసినట్లయితే ఆయనే మన మార్గాలను తెరవడానికి మరి బాహు చాపేవారుగా ఉన్నారు. అట్టి దేవాతి దేవుని యొక్క కృపానురాగములు సదాకాలము మనకు, మన కుటుంబములకు, మన పోలికలో ఉన్న మన సహోదరులందరికీ దేవుడు అనుగ్రహించి సమాధానంతో తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రాణప్రియుడైన ప్రభువా, నీవు ఏర్పాటు చేసుకుని నీ బిడ్డలను ఎలాగూ కీడు నుండి తప్పించావో అలాగే నేడును
లోకంలో ఉన్న నీ పోలికలో ఉన్న సర్వమానవులను భక్తులను కీడు నుండి తప్పించమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.